శుభమస్తు. శ్రీరామ జయం. మాస శివరాత్రి అంటే ఏమిటి? మాస శివరాత్రి నాడు పాటించవలసిన విధులు ఏవైనా ప్రత్యేకంగా ఉన్నాయా? మాస శివరాత్రి నాడు శివాభిషేకం తప్పనిసరి అంటారు. ఎందుకు? శివుడిని మనం పూజించే సమయంలో శివుడికి ప్రీతికరంగా అభిషేకమే చెయ్యాలా? పుష్పమాలికలతో అలంకరణలు, వివిధ నైవేద్యములు, ధూపదీపములు, దక్షిణ తాంబూలములు ఇవేవి పరమేశ్వరుడు అంగీకరించడా? ఇతర దేవతలకు లేని ప్రత్యేకత శివాలయంలో శివుడికి అభిషేకం చేసే నిమిత్తమై సదా అభిషేక పాత్ర శివుడి పైన ఎందుకు ఏర్పాటు చేస్తారు? శివుడి ప్రత్యేకత ఏమిటి? కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. ఈ పదం మళ్ళీ చెప్పుకుందాం. ఈశ్వరుడిని గమనించినప్పుడు లయకాలంలో సమస్త ప్రపంచాన్ని తనలో నిక్షిప్తం చేసుకునే, భద్రపరుచుకునే, అంతటినీ అందరినీ అన్నింటినీ లయం చేసి, లేకుండా చేసి లీనం చేసుకునేటటువంటి శక్తి లింగమునకు మాత్రమే ఉంటుంది. లీన్యతే గమక అనేది లింగ. ప్రళయకాల సమస్తాన్ని తనలో లీనం చేసుకునే, లయం చేసుకునేవాడు కాబట్టి ఈశ్వరుడికి లయకారకుడు, లయకాలుడు అని పేరు. అతడు కాలుడు, మహాకాలుడు. మూడవ కంట ప్రపంచాన్ని భస్మీపటలం చేసేటటువంటి అగ్నిహోత్రాన్ని భద్రపరుచుకున్న మహాదైవం. ప్రపంచాన్ని దగ్ధం చేసేటటువంటి కాలకూట విషాన్ని సైతం అమృతం వలె ఆస్వాదిస్తూ స్వీకరించి కంఠసీమలో భద్రపరుచుకున్న మహాశక్తి స్వరూపం పరమేశ్వరుడు. శివారాధన అందుకే ప్రయోజనకరం. శివారాధన చేసేవారు సాత్వికంగా ఉంటారు. ఓం నమ శివాయ, ఓం నమ. శివాలయంలో నివేదనలు ఉండవు. విష్ణువాలయంలో దద్దోజనాలు, చక్కెర పొంగలి, షొండెలు, పులిహోరలు, లడ్డువములు అనేకములు. శివాలయంలో ఉపవాసం. ఈశ్వరుడు మంచినీటితో అభిషేకం కోరుకుంటాడు. చల్లబరచకపోవడం సాత్విక లక్షణం. రాజస తామసిక లక్షణాలు విష్ణువాలయాలలో కనిపిస్తే శివాలయంలో సాత్విక లక్షణమే మనకు గోచరిస్తుంది. సాత్వికత, తెల్లని వస్త్రములు, తెల్లని భస్మము, స్ఫటికంతో మెరిసిపోయేటటువంటి, స్వచ్ఛంగా మెరిసిపోయేటటువంటి తెల్లని చల్లని స్వరూపం. చల్లగా తెల్లగా మెరిసిపోయే హిమాలయములు నివాస స్థానం. చల్లగా ప్రవహించేటటువంటి గంగాదేవి శిరస్సు పైన అలంకారప్రాయం. సదా అభిషేక ప్రియత్వం. ప్రపంచానికి ఔషధ విలువలతో అమృతమయమైన తెల్లని చల్లని కిరణాలను అందించేటటువంటి చంద్రుడు పరమేశ్వరుడి శిరస్సులో జటాజూటములో అలంకరింపబడి ఉండడం మరి ఒక విశేషం. శివుడిని చూడగానే భస్మరేఖలతో చంద్రచూడుడై చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా ఉండే శివుడిని చూడగానే ఇది సాకారం. నిరాకారంగా స్ఫటిక రూపంలో ఉండే శివలింగాన్ని చూచినా కూడా సద్యోజాతము, అఘోరము, వామదేవము, తత్పురుషము, ఈశానము 5 పేర్లు ఎలా ముందు వెనక చెప్పుకున్నా ఎటు చూచినా ఆయన రూపమే కనుక శివుడికి రూపం లేదు. సత్వగుణోపేతుడు. అంతా శివమే. సర్వం శివమయం. నగురోర్న శిష్య తదేకో అవశిష్ట శివ కేవలోహం. శివుడే ప్రధానం. ఈ దేహంలో ప్రాణం ఉంటే ఇది శివం, ప్రాణం లేకపోతే ఇది శవం. కనుక మాస శివరాత్రి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నిజమైన శివతత్వం తెలిసిన వారెవరూ కూడా ఇతరులతో కయ్యానికి కాలు దువ్వరు. నవ్వుకుంటూ ఊరుకుంటారు. ఓహ్ ఇంతే కదా అంటూ ఉంటారు. ప్రశాంతంగా వారి శివ పూజలేవో వారు చేసుకుంటూ ఉంటారు. రుద్రాక్షమాలికలను ధరించడం, భస్మరేఖలను అలంకరించుకోవడం, కంఠం, పెదవులు, నాలుక ఉన్న కారణం చేత ఓం నమ శివాయ అనడం, చెవులంటూ ఉన్నవి కనుక శివనామవే వినడం, ప్రశాంతంగా కన్నులు మూసుకొని ప్రపంచానికి శాంతి కోరి శివధ్యానం చేయడం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ. ఈ పంచాక్షరీ మహామంత్రాన్ని జపం చేస్తే మనకు కలిగే పరమ ప్రయోజనం ప్రశాంతత, మానసిక ప్రశాంతత. కనుక మాస శివరాత్రి నాడు మానసిక ప్రశాంతత కోరే వారంతా చేయవలసిన విధి ఒక్కటే.
పంచాక్షరీ మంత్ర జపం. ఓం నమ శివాయ. తెలుసుకున్నాం కనుక జపం చేద్దాం. ప్రపంచ శాంతి కోరుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. శుభమస్తు.